మొలకెత్తిన గింజలు వీటి వల్ల లాభాలేంటి? సో ఈరోజు డైట్ ఏంటంటే మొలకెత్తిన గింజలు అండ్ రాగి మాల్ట్ అనమాట. సో మొలకెత్తిన గింజలు, రాగి మాల్ట్. నేనేం చెప్తున్నానంటే, మనకు మనిషికి రోగం ఎందుకు వస్తుంది అంటే మేబీ ఆహారపు అలవాట్లు, సో కొన్ని విషయాల్లో మనకు రోగాలు వస్తాయి. కానీ రోగాన్ని నిరోధించే శక్తి మనకు దేనివల్ల వస్తుందంటే, ఇలా అప్పుడప్పుడు మొలకెత్తిన గింజలు కానీ, ఈ రాగి మాల్ట్ కానీ ఇలాంటి ఆహారం తీసుకోవడం వల్ల ఏమైపోతుందంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నా శరీరం మీద ఈ దెబ్బ తగిలింది. ఈ దెబ్బ ఒక 24 అవర్స్లో అది మానిపోయింది. ఇదే దెబ్బ ఒకవేళ ఒక మనిషికి సేమ్ ఇదే దెబ్బ అనుకున్నాం, ఇది చిన్న దెబ్బ తగిలింది, ఇదే దెబ్బ మనిషికి కొంతమందికి నెల రోజులైనా మానిపోదు. అంటే వాళ్ళలో రోగ నిరోధక శక్తి లేదన్నమాట. కొంతమందికి అస్సలకే మానిపోదు అంటే వాళ్ళకి షుగర్ ఉందన్నట్టు. సో ఈ దెబ్బ త్వరగా మానిపోయిందంటే మనకు రోగ నిరోధక శక్తి బాగుందన్నట్టు. అంటే ఏ రోగమైనా తొందరగా నయం అవ్వాలంటే ఏంటంటే మనకు రోగ నిరోధక శక్తి ఇంపార్టెంట్. అలాగే ఏ రోగాలు రాకుండా ఉండాలంటే కూడా రోగ నిరోధక శక్తి చాలా ఇంపార్టెంట్. సో ఇవి మొలకెత్తిన గింజలు అంటే ఏంటంటే జీవమున్న గింజలు అన్నమాట. వీటిని మనం తింటే గనక మనకు రోగ నిరోధక శక్తి పెరుగుతుందన్నమాట. సో ఇది రాగి మాల్టు. నేనేం చెప్తానంటే, మనం అలవాటు పడిపోయాము. ఓకే, ఇడ్లీ, దోశ, పూరి, సాంబార్ ఇవన్నీ అలవాటు పడిపోయాం. కానీ అప్పుడప్పుడు వారానికి ఒక్కసారి మొలకెత్తిన గింజలు, రాగి మాల్టు బ్రేక్ఫాస్ట్గా వారానికి 1-2 సార్లు మన నార్మల్ రెగ్యులర్ ఫుడ్తో పాటు ఇలాగా స్ప్రౌట్స్ కానీ, డ్రై ఫ్రూట్స్ కానీ, సో రాగి మాల్ట్ కానీ ఇలాంటివి తినడం అలవాటు చేసుకున్నారనుకోండి, ఖచ్చితంగా మన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, చాలా ఆరోగ్యంగా ఉంటాం. సో ఈ మొలకెత్తిన గింజల్లో జీవం ఉంటుంది కాబట్టి చాలా 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 పోషకాలు అనేవి మన శరీరానికి అందుతాయి. ఇమ్యూనిటీ, రెసిస్టెన్స్ చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. రోగ నిరోధక శక్తి బాగా ఇంప్రూవ్ అవుతుంది. సో చాలా ఆరోగ్యం, మన ఎముకలకి, మజిల్స్కి కూడా చాలా ఆరోగ్యవంతంగా తయారు చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే జీర్ణ వ్యవస్థను కూడా చాలా బాగా ఇంప్రూవ్ చేస్తుంది. కాబట్టి అప్పుడప్పుడు ఇంకోటి ఏంటంటే మన ఇడ్లీ, దోశ, పూరి కన్నా చాలా 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 తక్కువ ఖర్చు అనమాట. సో ఖర్చు కూడా చాలా తక్కువ అనమాట వీటి వల్ల. సో కాబట్టి అప్పుడప్పుడు ఇలాగా న్యాచురల్ ఫుడ్ తింటూ ఉండండి, ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేసుకోండి. ఇలాంటి ఆరోగ్యకరమైన మరిన్ని చిట్కాలు మీ దాకా రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.